మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలో షాదీఖానా నిర్మాణం దశాబ్ద కాలంగా పూర్తి కాకపోవడంపై ఉమ్మడి జిల్లా మైనారిటీ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు తుమ్మల చెరువులో స్థానికులతో కలిసి పరిశీలించారు. తర్లుపాడు మండలంలో అత్యధిక మైనారిటీ ముస్లిం సోదరులు నివసిస్తున్న గ్రామంగా తుమ్మల చెరువు గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రజలు ప్రధానంగా రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గ్రామంలో నిర్మాణంలో ఉన్న షాదీఖానా పనులు 10 ఏళ్లకు పైగా పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా షాదీఖానా నిర్మాణం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండిపోయిందని డాక్టర్ షేక్ మహబూబ్ వలీ విమర్శించారు. ప్రస్తుతం షాదీఖానా ఆవరణ ముళ్లకంపలు చెత్తా చెదారంతో నిండిపోయి ఉందని తెలిపారు. మైనార్టీలకు అండగా ఉన్నామని చెప్పే ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా వెంటనే షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేము తర్లుపాడు మండలంలోని తుమ్మల చెరువు గ్రామంలోకి వచ్చి ఉన్నాము. ఇక్కడ మేము ఉన్నటువంటి ప్రదేశము, ఈ స్థలం వచ్చి ఈ తుమ్మల చెరువు గ్రామ మైనారిటీ సోదరుల కోసం కేటాయించినటువంటి స్థలము. ఇక్కడ గత 10 సంవత్సరాలకు పైగా ఈ షాదీఖానా నిర్మాణం అనేది పనులు చేపట్టారు. మీరు ఈ చుట్టుపక్కల చూస్తే ఆ తర్వాత ఆ బిల్డింగ్ ఎలా ఉందో అలానే ఉంది. ఎలాంటి అభివృద్ధి పనులు అయితే జరగలేదు. మరియు ఆ బిల్డింగ్ కిటికీలు కానివ్వండి ఎలాంటి పనులు అయితే జరగలేదు. కావున దీని మీద ప్రభుత్వము చర్య చూపించి ఇక్కడ ఉన్నటువంటి 250కు పైగా మైనార్టీ కుటుంబాలు ఇక్కడ ఈ గ్రామంలో నివసిస్తున్నాయి. కావున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేయాలి. మరియు మీరు మా వెనక చూస్తే ఇక్కడ ఈ గ్రామ వాసులు మరియు గ్రామ పెద్దలు ఈ మంచి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మాకు అడగడం జరిగింది. మేము మీడియా ద్వారా మరియు ప్రభుత్వ అధికారుల దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి మేము తీసుకువెళ్తున్నాము. మరియు ప్రభుత్వం దీని మీద స్పందించి ఈ షాదీఖానా నిర్మాణాన్ని పనులు వెంటనే చేపట్టాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.